హాయ్ హలో మక్కలే ఎల్లరికం వనక్కం వెల్కమ్ టు హారిక ర్యాండమ్ క్యాప్చర్స్. ఈరోజైతే నేను సమ్మర్ వెకేషన్కి ఎక్కడ వెళ్ళానని చెప్పబోతున్నాను అమ్మా. చూసేసారా కన్యాకుమారికి. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కానీ, తిరువల్లూరు స్టాచ్యూ వ్యూ పాయింట్ కానీ, తర్వాత వివేకానంద రాక్ మెమోరియల్ కానీ, అబ్బా ఎంత బాగుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాలి చాలా బాగుందన్నమాట. ఇదైతే ఎంత హైట్ ఉండాల్సిన ఎలా బిల్డ్ చేశారో కూడా అర్థం కాదు. అదిరిపోయింది అసలు. తప్పకుండా వెళ్ళాల్సిన వెకేషన్ పాయింట్ ఇదైతే. అదైతే ష్యూర్గా చెప్తాను. ఇది చూసారు కదా, ఈ బోట్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక్కసారికి 100 to 150 మెంబర్స్ అయితే పడతారనమాట. సో చాలా బాగుంది. క్యూలో అయితే ఒక 2-3 అవర్స్ వెయిట్ చేసాం కానీ, బట్ అక్కడికి వెళ్ళాక ఆ నేచర్ అంతా చూసాక అది ఎక్కడికి ఎగిరిపోయిందో మనం పడిన కష్టం అంతా, ఆ వేవ్స్ కానీ సూపర్ అనిపించింది. క్లైమేట్ మేమైతే సన్రైజ్ సన్సెట్ కూడా చూసామన్నమాట. ఇంకా పక్కన ఉన్న టెంపుల్ కానీ చాలా బాగా అయితే ఉన్నిందనమాట. ఆ రాక్ బ్రిడ్జ్ ఉంది, దాని మీద నుంచి అయితే ఉంది అస్సలు సూపర్ వ్యూ ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే సన్సెట్ అయిపోయింది, అది కూడా క్యాప్చర్ చేసేసాను. వీలైనంత వరకు నేను బాగానే క్యాప్చర్ చేశాను. ఇదైతే చూసారు కదా, గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. ఇది వన్ ఆఫ్ ది థ్రిల్లింగ్ అనమాట. థ్రిల్లింగ్ అంటే భయపడే విధంగా లేదు కానీ కొంచెం కొత్తగా అయితే ఉంది. ఇదైతే రాక్ బ్రిడ్జ్. ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ అదిరిపోయిందబ్బా. అక్కడి నుంచి లేచి వెనక్కి రాబుద్దే కాలేదు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్, నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఎలా వెళ్తే మనం ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయొచ్చు, ఇంకా నేను ఎక్కడెక్కడికి వెళ్ళానో అదంతా నెక్స్ట్ వచ్చే షార్ట్స్లో కానీ వీడియోలో కానీ నేను మొత్తం అప్డేట్ అనేది ఇస్తాను. సో మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ వస్తాయి మీకు. థ్యాంక్ యూ.